పూలమ్మ నేరుగా ప్రతి ఇంటి గడప చేరగా మీ భవితకే భరోసా దూరదర్శన్ వేదికగా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారాలే ఉండగా హాయిగా మన చదువులు షురు. అదే డిజిటల్ గురు, అదే డిజిటల్ గురు. Hello friends, today we are going to be looking at a very fascinating poem written by Gulzar, easily one of the most well-known poets, lyricists, film directors of the Hindi film industry. This is part of the English syllabus of the second year Telangana Intermediate Board. I am T.S. Sudhir. నా పేరు ఉమా సుధీర్. మనం ఇవాళ చూడబోయేది ఒక చాలా బ్యూటిఫుల్ పోయం, ద మ్యాజికల్ ఎర్త్ అన్న పోయం. భూదేవి అంటాం కదా, భూమాత అంటాం కదా, దాని గురించి రాసిన పోయము. అండ్ ఎవరు రాశారు అంటే గుల్జార్ అన్న ఆయనని రాఖీ వాళ్ళ హస్బెండ్ అని కూడా చాలా మంది యాక్ట్రెస్ రాఖీ ఉంటారు కదా బాలీవుడ్ లో, దాని గురించి కూడా అనుకోవచ్చు. కానీ ఆయనకి చాలా ఒక పెద్ద పేరుంది, చాలా మంచి పాటలు రాశారు, బ్యూటిఫుల్ మీనింగ్ఫుల్ లిరికల్ అట్లాంటి పాటలు రాశారు అని ఆయన గురించి చాలా అంటాము. ఆయన రియల్ పేరు యాక్చువల్లీ సంపూరన్ సింగ్ కాల్రా. దీనిలో మీ టెక్స్ట్ బుక్ లో తప్పుగా ప్రింట్ అయినది అనమాట, KARLA అని ఉంది, యాక్చువల్లీ KALRA అని వస్తుంది. సంపూరన్ సింగ్ కాల్రా అన్నది. Please correct it in your textbook that it is actually Kalra. సో ఆయన 1934 అంటే బ్రిటిష్ ఇండియాలో పుట్టారు. ఒక 29 years నుంచి ఆయన లిరిసిస్ట్ గా పోయెట్ గా ఉంటూనే ఉన్నారు. చాలా అవార్డ్స్ గెలిచారు ఆయన. 20 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కాకుండా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, సాహిత్య అకాడమీ అవార్డు, మళ్ళీ పద్మభూషణ్ కూడా ఆయనకి దక్కిందనమాట. ఆయనది పోయమ్స్ ఎట్లా ఉంటాయంటే ప్రకృతికి, మన భూదేవికి మళ్ళీ మనం ఒక ట్రిబ్యూట్ లాగా ఆయన రాసిన పోయమ్స్ లో, గ్రీన్ పోయమ్స్ అంటారు దాన్ని, అంటే నేచర్ గురించి ఆయనకున్న ఒక శ్రద్ధ, రెస్పెక్టు, అడ్మిరేషను, అంటే దాన్ని కన్జర్వ్ కూడా చేసుకోవాలి అన్న మెసేజ్ మనకి దాంతో వస్తుంది. కానీ దాని గురించి ఉన్న గొప్పతనాన్ని ఆయన ఈ పోయమ్స్ లో చెప్తూ ఉంటారు. గ్రీన్ పోయమ్స్ నుంచి ఒకటి ఈ మ్యాజికల్ ఎర్త్ అన్నది. దానిలో ఆయన అడ్మిరేషన్ ఫర్ నేచర్, అంటే దానిలో ఏం క్వశ్చన్ అడుగుతూ ఉంటారంటే, ఈజ్ ద ఎర్త్ మ్యాజికల్, అంటే దానికి మ్యాజిక్ వచ్చా, మన భూదేవికి మ్యాజిక్ వచ్చా, ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఇస్తుంది, పూలు ఇస్తుంది, మనం ఒక చిన్న విత్తనం వేస్తున్నాము, కానీ దాని నుంచి ఎన్ని బ్యూటిఫుల్ థింగ్స్ వస్తున్నాయి అన్న ఒక పోయటిక్ ఇదనమాట. అంటే నేను తవ్వి చూసాను, అవన్నీ వస్తాయి, మనం చదువుతున్నప్పుడు వస్తాయి. కానీ అది ఎర్త్ కి మ్యాజిక్ ఉందా అన్న ఒక లైన్ మీదే ఈ పోయం ఆధారపడి ఉందన్నమాట. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ గుల్జార్స్ best known thing is about how he always is seen in white in public functions. He always is seen in white trousers and a white kurta. That's almost like his trademark style, and no one perhaps has seen Gulzar in any other kind of colorful attire. So we're talking about this magical earth. In fact, these lines were translated into English by Pawan Kumar Verma, who is a retired diplomat, also a politician. He was with the Janata Dal United, the Bihar party, till very recently. So he's a very well-known voice in Indian political circles, also a Rajya Sabha MP. So you have, and he has also written many books. So you have a Pawan Kumar Verma, a writer of several books, translating these poems into English for the benefit of a larger audience, because Gulzar primarily writes in Hindi. అంటే హిందీలో ఆ బ్యూటీ, ఒరిజినల్ బ్యూటీ ఉంటూనే ఉంటుంది, దాన్ని క్యాప్టివేట్ చేస్తూ, దాన్ని ఫుల్ గా ఒక విధంగా క్యాప్చర్ చేస్తూ ఈయన పవన్ కుమార్ వర్మ గారు దాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశారనమాట. Okay, so let's start with the poem and we'll keep giving you line by line translation meaning in Telugu so that you can understand it better, and we'll also explain it in English so that you are able to write the answers in the examination. There is something indeed in the earth of my garden. I can almost imagine Gulzar saying these lines in Hindi. Is this earth magical? The earth knows how to do magic. అంటే ఫస్ట్ there is something indeed in the earth of my garden అంటున్నారు. దానికి యాక్చువల్లీ ఆయన గార్డెన్ గురించి మాత్రం కాదు, ఈ ఎంటైర్ లోకంలో ఉన్న చెట్లు, పూలు, పంటలు అవన్నీ కలిపి ఆయన అంటున్నారనమాట. దానిలో ఏం మ్యాజిక్ ఉంది ఈ ఎర్త్ లో, అసలు ఎలాంటి మ్యాజిక్ చేస్తుంది ఈ ఎర్త్ అని.
And the earth knows how to do magic. He also is almost Telling you bestowing అనమాట. on the earth the status of a magician, that it is able to create magic. If I sow a guava seed, it gives me guavas. If I put a jamun kernel, it gives me jamuns. A bitter gourd for a bitter gourd, a lemon for a lemon. నేను గ్వావా అంటే జామకాయ నేను దానిలో వేస్తే జామకాయ పండు వస్తుంది. అట్లాగే జామున్ కర్నల్ అంటే ఏంటంటే ఆ సీడ్ హార్డ్గా ఉంటుంది కదా, దాని లోపల ఉన్న ఎసెన్షియల్ సీడ్ పార్ట్స్ ఏది ఉంటాయో దాన్ని కర్నల్ అంటారు. జామున్ అనేది తెలుసు కదా, వైలెట్గా ఉంటుంది ఆ పళ్ళు, దానికి జామున్లు వస్తాయి. అట్లాగే మనము కాకరకాయ వేస్తే కాకరకాయ వస్తుంది, లెమన్ వేస్తే లెమన్ వస్తుంది అంటున్నారు. ఎట్లాంటిది మీరు వేస్తారో అట్లాంటి పంట బయటకు వస్తుంది అని అర్థం అనమాట. If I ask for a flower, it gives me pink flowers. Whatever color I give to it, it returns that to me. Has it hidden all these colors in the soil below? So it's almost like with a childlike fascination, he's asking these questions. Whether all these colors are hidden below the earth, that it is able to give me whatever I give, it is actually able to give me the same in return. యాక్చువల్లీ ఆ లైన్ తో పాటు ఇంకో లైన్ కూడా చదవాలి. హ్యాస్ ఇట్ హిడెన్ ఆల్ దీస్ కలర్స్ ఇన్ ద సాయిల్ బిలో, ఐ డగ్ అ లాట్ బట్ ఫౌండ్ నథింగ్. అంటే ఈయన ఏమంటున్నారంటే, నేను కలర్ ఏమేసాను, యాక్చువల్లీ విత్తనం కలర్ ఉండదు అనుకోండి, కానీ ఫ్లవర్ నుంచే విత్తనం వస్తుంది కాబట్టి నేను అది వేస్తే అదే రంగు మనకు బయటకు వస్తుంది. నేను పూలు అని అడిగితే మంచి పింక్ కలర్ పూలు వస్తున్నాయి అని ఆయన అంటున్నారు. అది నాకు వాపస్ ఇచ్చేస్తుంది, అన్ని కలర్లు, పూల నుంచి ఉన్న కలర్లు నాకు మళ్ళీ వాపస్ ఇస్తుంది. అందుకని తవ్వి చూద్దామా అంటే, ఇది రియల్గా ఆయన తవ్వి చూసారని అర్థం కాదు, దానికి ఓన్లీ టాకింగ్ అబౌట్ ద మ్యాజిక్ ఆఫ్ ఇట్ అనమాట. ఎట్లా ఈ భూమి నుంచి ఇట్లా రంగులు ఎట్లా బయటకు వస్తున్నాయి అన్నట్టు ఒక చాలా ఒక వండర్మెంట్ తోటి ఆయన చెప్తున్నారనమాట. The earth knows how to do magic. The earth knows how to do magic. అంటే ఇదే రికరింగ్ థీమ్ అనమాట, ద ఎర్త్ నోస్ హౌ టు డూ మ్యాజిక్ అన్నది. Yeah, that is the main theme of the poem which keeps recurring. It shows so many tricks. When it balances these long coconut trees on its fingers, it does not even let them fall. The wind does its best, but the earth does not let them fumble. సో ఈయన ఏమంటున్నాడు, కొబ్బరి చెట్టు గురించి, ఇంత పెద్దగా ఉంటది కదా, టాల్ గా ఉంటుంది, బట్ ఈవెన్ వెన్ ద విండ్ దాన్ని ఇట్లా 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 ఊపుతూ ఉన్నా కూడా అర్త్ ఎట్లా ఉందంటే దాన్ని ఈ ఫింగర్స్ లో బ్యాలెన్స్ చేస్తోంది అన్న ఒక విషయం అంటున్నారు అనమాట. అట్లా ఒక ఇమేజరీ మనకు మైండ్ లో ఒక సీన్ అట్లా క్రియేట్ చేస్తున్నారు. ఇంత పెద్ద చెట్లు ఇట్లా ఇట్లా ఊగుతున్నాయి గాలికి, కానీ దాన్ని పడనివ్వకుండా ఇది ఇట్లా 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 బ్యాలెన్స్ చేసేస్తోంది. So it's almost creating the image of an earth like a hand, and it's able to kind of balance everything on its fingers is the kind of imagery that he's creating. A sherbet or milk or water, anything may fall. It absorbs them all. How much water does it drink? It gulps down whatever you give, be it from a jug or a bucket. So basically saying about whatever you pour on it, whether it is simple water or whether it is sherbet or milk, anything, it immediately absorbs inside. So it's almost with the wonderment of a child that Gulzar is writing, how much water does this earth drink? Because obviously human beings cannot drink so much of water. So he's making the earth seem like almost humanizing and personification of the earth, almost like as though it's a human being kind of a దాంతో పాటు ఇంకొక లైన్ కూడా ఉందన్నమాట, హ్యూమనైజింగ్ అని చెప్పారు కదా మీరు, అట్లాగా అమేజింగ్లీ ఇట్స్ స్టమక్ నెవర్ ఫిల్స్ అని. ఆయన ఏమంటారంటే షర్బత్ అన్నది ఒక షుగర్ డ్రింక్ అన్నమాట. నీళ్లు కావచ్చు, మనం పాలు కావచ్చు, ఏం పోసినా దానిలో వెళ్తూనే ఉంది అని అంటున్నారు. అంటే దానికి ఎంత పెద్ద పొట్టో అన్నట్టు ఒక స్వీట్ ఇమేజరీ అనమాట. దానికి అస్సలు ఫిల్ కాదు, మనం కొంచెం వేసినా, బకెట్ అంత వేసినా, చాలా ఎక్కువ వేసినా అన్ని అబ్జర్వ్ చేసేసుకుంటోంది అంటున్నారు అనమాట. I have heard that it can hide a river inside. The earth knows how to do magic. Are there sugar godowns under the earth or rocks of lime? How does this earth put sweetness into fruits? Where from does it get all this? Pomegranates, plums and mangoes, in all of them sweetness but of different kinds. మళ్ళీ ఏమంటున్నారంటే దీని స్టమక్ లో ఏమేమి ఉన్నాయి అంటే ఒక నది కూడా దానిలో హైడ్ అవుతుంది అంటున్నారు. అంటే భూమి కింద యాక్చువల్లీ నీళ్లు ఉంటాయి కదా, మనము డిగ్ చేసేది కూడా, దానికి ఒక వండర్మెంట్ తోటి అంటున్నారు అనమాట. దాని కింద ఒక నది కూడా తను దాచేసుకుంటుందట. అంటే ఎర్త్ కి అసలు మ్యాజిక్ బాగానే వచ్చు అని చెప్తున్నారు. కింద ఏంటి షుగర్ గోడౌన్లు ఉన్నాయా,
అంటే ఎందుకు అంటే ఫ్రూట్స్ వస్తున్నాయి కదా, చెట్టు ఇట్లా గ్రో అవుతుంది, ఆకులు అవి ఉంటాయి, దానిలో స్వీట్ రాకపోయినా దానికి ఫ్రూట్ వస్తుంది కదా. ఏమేమి ఫ్రూట్స్ అయినా మెన్షన్ చేస్తున్నారు, పామగ్రనేటు, ప్లమ్స్, మ్యాంగోస్, అన్నిట్లో ఒక స్వీట్నెస్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అసలు? అది ఎర్త్ నుంచి వస్తుంది కదా. కానీ డిఫరెంట్ కైండ్, అవన్నీ ఒకేలాగా కూడా ఉండట్లేదు. ఎవరు ఎట్లా దీనిలో వేస్తున్నది? Because the sweetness of a pomegranate is different from the sweetness of a plum. It is different from the sweetness of an apple, an orange, and mango. All of them come from the same earth, but the sweetness, the proportion of sweetness in each one of them, the kind of sweetness in them is all very different. And Gulzar is basically raising these questions as to how does the earth manage all this. It's almost saying it's able to manage to balance the coconut trees on its fingers. It is able to absorb so much of water. It is able to give different kind of sweetness to different kinds of fruits. స్వీట్నెస్ మాత్రం కాదు, ఆర్ రాక్స్ ఆఫ్ లైమ్ కూడా అంటున్నారు, అంటే పులుపు కూడా ఇస్తుంది ఒక్కొక్క చోట. దాని గురించి కూడా ఆయన వండర్ చేస్తున్నారు అనమాట. The leaves tasteless, but the fruits sweet. The mosambi sweet, the lemon sour. Undoubtedly, it knows magic. Otherwise, why is the bamboo tasteless and the sugarcane sweet? అంటే మళ్ళీ ఆయన ఏమంటున్నారు, లీవ్స్ లో అసలు టేస్ట్ ఉండదు. అఫ్ కోర్స్ కలర్స్ ఉంటాయి, గ్రీన్ కలరు, రెడ్ కూడా ఉండొచ్చు, ఎల్లో కూడా ఉండొచ్చు, కలర్స్ ఉంటాయి, కానీ ఫ్రూట్స్ స్వీట్ గా ఉంటున్నాయి. మోసంబీ స్వీట్ గా ఉంది, అంటే రెండు సిట్రస్ ఫ్రూట్సే. మోసంబీ అనేది సిట్రసే, లెమన్ కూడా సిట్రసే, కానీ ఇదేమో పులుపుగా ఉంటుంది, లెమన్ ఏమో పులుపుగా ఉంటుంది, మోసంబీ ఏమో స్వీట్ గా ఉంటుంది. అన్డౌటెడ్లీ అంటే లాస్ట్ కన్క్లూడ్ చేసేసారు, 3-4 సార్లు ఆ ప్రశ్న అడిగేసి లాస్ట్ కి అన్డౌటెడ్లీ ఇట్ నోస్ మ్యాజిక్ అని చెప్పేసి. అదర్వైజ్ వై విల్ ద బ్యాంబూ బీ టేస్ట్లెస్? రెండు ఒకేలాగా ఉంటాయి కదా, వెదర్ ఇట్ ఈస్ షుగర్ కేన్ ఆర్ బ్యాంబూ. బ్యాంబూకి స్వీట్నెస్ ఉండదు, కానీ షుగర్ కేన్ ఇంత తీయగా ఉంటుంది కదా అన్న దాంతో ఈయన ఈ పోయంని కన్క్లూడ్ చేస్తున్నారు అనమాట. ఇది ఒక పోయటిక్ లిరికల్ పోయం అనే అనుకోవాలి. దానిలో అడ్మిరేషన్ ఉంది ఎర్త్కి, నేచర్కి, దానిలో అద్భుతాలు ఏమున్నాయి అన్నది గురించి దీనిలో చాలా మాట్లాడుతుంది. మీరు దీనిలో మళ్ళీ మనము ఒక్కొక్క లైన్ ఇచ్చి మనకి అనోటేట్ అని చెప్పొచ్చు. అంటే ఏంటి అంటే, ఇప్పుడు దెర్ ఇస్ సంథింగ్ ఇన్ డీడ్ ఇన్ ద ఎర్త్ ఆఫ్ మై గార్డెన్, ఇస్ దిస్ ఎర్త్ మ్యాజికల్ అనేది ఫస్ట్ లో వచ్చింది కదా. దెన్ ఇలాంటి లైన్ వచ్చి అనోటేట్ అంటే మనం ఏం చేయాలంటే, ఇది ఈ పోయం మ్యాజికల్ ఎర్త్ రిటర్న్ బై గుల్జార్ నుంచి వచ్చింది. ఇట్ వాజ్ అ పోయం రిటర్న్ ఇన్ హిందీ దట్ వాస్ ట్రాన్స్లేటెడ్ బై పవన్ కుమార్ వర్మ. ఇట్ ట్రేసెస్ ది జనరస్ నేచర్ ఆఫ్ ది ఎర్త్. And the poet writes with a lot of wonderment, saying that there is something in my garden, in the earth of my garden. Does it know magic? How is it giving such beautiful rise to such beautiful plants and trees and fruits and flowers of different colors? So basically, Gulzar is convinced that the earth knows magic, and he has given several examples to prove that point. Through the poem, he's giving several examples to prove the point, through the sweetness of the fruits, to the sourness of the fruits, through the earth's ability to absorb so much water, that it is able to actually create magic. So what you will most likely get in the examination is, you will be given a particular line and you will have to put it in context and also talk about the different examples that Gulzar gives and the theme of this poem of Gulzar. Why is he calling the earth magical? Why is it saying that the earth knows magic? Why is the title of the poem The Magical Earth? So you'll need to give the other examples also. So you need to know the poem very, very clearly, thoroughly, comprehensively, in order to be able to quote from the poem to say, okay, this is the larger point that the poet is making in this poem. అంటే దీనిలో సైన్స్ గురించి మీరు అనుకోకండి, అంటే సీడ్ నుంచి వస్తుంది కాబట్టి జెనెటిక్ అది ఉంటుంది, అవన్నీ మీరు మర్చిపోండి. ఇది ఒక పోయటిక్ విధంగా నేచర్లో ఉన్న జరిగే విషయాల గురించి ఒక వండర్మెంట్, ఒక అమేజ్మెంట్, ఒక అడ్మిరేషన్, ఇట్లాంటి వర్డ్స్ మీరు వాడొచ్చు అనమాట. Poet is having a lot of wonderment and admiration about what the Mother Earth is able to do, and that's why he's giving us different examples of how it is doing its magic అని చెప్పేసి మీరు మనం చదివిన కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే అది సరిపోతుంది. In intermediate first year, you had this poem called Climate Change, which spoke about, the dangers to the earth as a result of pollution and global warming and other things. This one is a slightly different. It's a celebration of earth, to talk about what a beautiful earth we have, which is able to actually create so much of magic. So the two poems are actually, in a sense, give you a total different viewpoints of the same earth, which are part of your intermediate course. For instance, in this it says, I dug a lot but found nothing. ఆ లైన్ మాత్రం ఇచ్చి మీకు చెప్తే ఏమంటారు అంటే, this is coming in the context of the poet wondering how the colors of the flowers are pink and how it is giving rise to fruits. All that he is explaining and then saying that
నేను తవ్వి చూశాను, ఈ ఎర్త్ లోపల తవ్వి చూశాను, అసలు రంగులు కనపడలేదే. మజిషియన్ ఏం చేస్తారు, ఎక్కడో హైడ్ చేసి పెట్టుకుంటారు కదా ఒక మ్యాజిక్ మనకి చూపించాలంటే. ఇప్పుడు నీళ్లు కూడా ఎందుకన్నారంటే ఎంత నీళ్లు పోసినా ఫుల్ అవ్వడానికి బకెట్ అంటే ఫుల్ అయిపోతుంది కదా, కానీ దీనిలో ఎంత మ్యాజిక్ ఉందో అసలు మీరు పోస్తూ ఉన్నా మీకు అసలు తెలియనే తెలీదు అన్న విషయం చెప్తున్నారు. అంటే ఇన్ దిస్ ఆల్సో యూ విల్ సే ఐ డగ్ ఎ లాట్ బట్ ఫౌండ్ నథింగ్. అంటే the poet is conveying that even if you dig a lot into the earth, you're not going to find the colors and the fruits or the sweetness or the sadness that you are finding in the fruits and in the leaves, the colors that you're finding in the flowers, all that you won't find. So he's saying, he's proving once again to us that the earth is indeed magical. Right. So that is as far as this poem, The Magical Earth. It's on the face of it, it seems a very simple poem. It is a simple poem, but there are a lot of hidden meanings. But you need to understand the kind of happiness that Gulzar is actually conveying through every sentence in this particular poem. If you are able to understand and appreciate that happiness, you will be able to explain it much better when you write the answers which will be asked to you in the examination అంటే hall. ఏం కూడా మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాకుండా పోయిట్ కి ఏం ఒక బ్యూటీ అంటే ఆయన మనం చూసే విషయాల్ని ఆయన చెప్పేటప్పుడు దాని ఇలాగుండొచ్చా అంటే మనము గ్రౌండ్ లోపల నుంచి వస్తుంది కదా, అదొక బ్యూటీ అన్నమాట. ఒక పోయిట్ కన్వే చేసే ఒక బ్యూటీ, దానిలో ఒక న్యూ వే ఆఫ్ లుకింగ్ అట్ సంథింగ్ దట్ యు హావ్ బీన్ సీయింగ్ ఆల్ ద టైమ్. Absolutely. So I hope this poem is very, very clear. Please go through the poem again. Underline the key words which are there, especially when he talks about the colors, the water, the sweetness and the sourness. Those are some of the key words. Also quote from the poem when you're writing the answers. That will make your answer look that much better and చాలా సరళమైన పోయమే, అందుకని మీరు అటెంప్ట్ చేయొచ్చు. మీరు మన వీడియోని 2-3 సార్లు చూస్తే మీ మైండ్ లో ఆ కథలన్నీ గుర్తుకొచ్చేస్తాయి. సింపుల్ గా రాయొచ్చు, సింపుల్ వర్డ్స్ తోటే, దీనిలో ఏం కాంప్లికేటెడ్ వర్డ్స్ కూడా లేవు కాబట్టి ఐ థింక్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ పోయం ఫర్ యూ టు అటెంప్ట్ ఇన్ ది ఎగ్జామ్. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. Right. Thank you very much for watching. థ్యాంక్ యూ.